చిన్న పెద్ద తేడా లేదు. అన్ని సినిమాల్ని లీకులు వెంటాడుతున్నాయి. తెలుగులో పుష్ప 2 అయినా, తమిళ్లో కూలీ అయినా నిజంగానే లీక్ అవుతున్నాయా? లేదంటే హైప్ పెంచుకోవడానికి ఎవరైనా ఈ లీక్స్ చేస్తున్నారా? మరో పెద్ద సినిమాకి ఇప్పుడు ఈ లీకులు బడద తప్పలేదు. దాంతో దర్శకుడే రంగంలోకి దిగిపోయాడు. ఈ మధ్య ప్రతి పెద్ద సినిమాకు లీకులు బెడద తప్పట్లేదు. తాజాగా కూలీ కూడా అదే లిస్టులో జాయిన్ అయిపోయింది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫుటేజ్ బయటకొచ్చింది ఇప్పుడు. దాంతో దర్శకుడే రంగంలోకి దిగక తప్పలేదు. నిమిషం నిడివిగల నాగార్జున వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. కూలీలో సైమన్ పాత్రలో నటిస్తున్నారు ఈయన. ఈ లీక్డ్ వీడియో చూశాక తన ఆవేదన అంతా ట్వీట్లో రాసుకొచ్చారు లోకేష్. 2 నెలల పాటు వందల మంది పడిన కష్టాన్ని ఒక్క రికార్డింగ్తో అవమానించొద్దంటూ ట్వీట్ చేశారు దర్శకుడు. అయితే ఈ వీడియోతో కూలీపై అంచనాలు మరింత పెరిగాయి. లీక్డ్ వీడియోస్ కొన్ని సినిమాలకు హెల్ప్ అవుతున్నాయి కూడా. గతంలోనూ బాహుబలి, పుష్ప నుంచి మొదలుకొని చాలా పాన్ ఇండియన్ సినిమాల ఫుటేజ్ లీక్ అయింది. అవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కూలీకి కూడా ఈ వీడియోతో లాభమే జరిగేలా కనిపిస్తోంది. అలాగని లీక్స్ మంచివని చెప్పట్లేదు, కానీ వాటిని అరికట్టడం అంత ఈజీ కూడా కాదు. చూడాలిక ఇకపై కూలీ టీం ఎంత జాగ్రత్తగా ఉండబోతోందో.